హాయ్ అండి, వెల్కమ్ టు అమ్ము అండ్ అమ్మ ఛానల్లో మనము ఇప్పుడు వట్టి చేపలు పొడి చేస్తున్నానండి. వట్టి చేపలు అండి, చూడండి ఫ్రెండ్స్. వట్టి చేపలు పొడికి కావాల్సినవి ఐటమ్స్ అన్నీ పెట్టేసిన నేను. చూడండి ఫ్రెండ్స్, ఇవి వట్టి చేపలు అండి. మేమైతే హిందీలో కవాల మచ్చి అంటాము, ఇంకా తెలుగులో వచ్చేసి ఇవి సావిడాలు అంటారండి. చూడండి, ఇట్లా బాగా ఎండబెట్టిన చేపలు తీసుకోవాలా, పచ్చిగా అయితే ఉండకూడదండి. ఈ నేను 2 రోజుల ముందే శుభ్రంగా కడిగి, దీంట్లో సాల్ట్ ఎక్కువ ఉంటుందండి మనం కొనేటప్పుడు. ఇవి బాగా నేను ఎండలో అయితే ఎండబెట్టిన 3-4 రోజులు. బాగా ఎండిన తర్వాత వీటి అవుతాయండి, సేమ్ ఇట్లా అవుతాయండి. ఇవే చేపలు ఇక్కడ ఏంచి మీకు చూపిస్తాను, క్లియర్గా మీకు అర్థం అవ్వాలని. సేమ్ అండి, ఇవే డ్రై చేసినా అయితే డ్రై చేయలేదు, కడిగి మనం బాగా ఎండలో పెట్టుకుంటే ఇట్లా ఉండాలి. ఈ పక్కన పెట్టేద్దామండి. ఇప్పుడు మనకు కావాల్సినవి, మీకు ఎన్ని చేపలు కావాలంటే అన్ని తీసుకోండి. ఇంత అంత అని కొలతలు ఏమి లేదు. నేను చూడండి ఒక 5-6 చేపలు తీసుకున్నా, అంటే 2 కప్పులు పీస్ అవుతాయి ఇవి. ఇంకన్నీ సేమ్ మెజర్మెంట్ అండి. ఏ కప్పు అయితే తీసుకున్నామో అదే కప్పుతో సగం కప్పు జీలకర్ర, ఇంకా సాల్ట్ తగినంత తీసుకోండి. 2 పెద్దవి గార్లిక్ అండి, తెల్లగడ్డలు 2 తీసుకోండి పెద్దవి, పొట్టు అయితే తీయకూడదు. ధనియాలు ఎక్కువ వేసుకోవాలి, 1 కప్పు ధనియాలు. ఇది కరివేపాకు కూడా నేను నీట్గా కడిగి, ఇది కూడా 3 రోజులు తడి లేకుండా ఎండలో పెట్టినానండి. కరివేపాకు మనకి స్పైసీకి కావాల్సినంత. ఇవి ఎండుమిరపకాయలు అండి, వట్టి మిరపకాయలు, డ్రై చిల్లీ అండి. మీకు ఎంత కారం కావాలంటే అంత తీసుకోండి. 1 కప్పు నువ్వులండి, ఇవి తెల్ల నువ్వులు అంటాం కదా మనము, ఇవి 1 కప్పు తీసుకోండి. అంతేనండి వట్టి చేపల పొడికి కావాల్సినవన్నీ. ఇవి అయితే డ్రై చేసిన, ఇంకా ఇవి కూడా మనము దూరగా, ఇవైతే డ్రై అవసరం లేదండి. తెల్లగడ్డలు, ఇంకా ఇవి మొత్తం అంతా కొంచెం మనం డ్రై చేసుకొని పొడి కొట్టుకోవాలి. మనం పొడి కొట్టుకునేటప్పుడు జాగ్రత్త అండి, మీ దగ్గర ఏమన్నా అది రోలు ఉంటే కన్నా దాంట్లో కొంచెం కచ్చపచ్చ దంచుకొని మిక్సీలో వేసుకోండి. ఏదన్నా బండతో దంచి, లేకుంటే మిక్సీ పోయే ఛాన్సెస్ ఉంటాయి. ఈ నేను దంచుతానండి, ఫస్ట్ రోట్లో దంచుకొని మళ్ళీ మెత్తగా కావాలంటే మనం మిక్సీలో కొట్టుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఇంకా మనమైతే డ్రై చేసేసి పొడి అయితే కొట్టుకొద్దామండి. చూడండి ఫ్రెండ్స్, మనం అన్నీ డ్రై చేసేసాం కదండి, అన్నీ మిక్స్ చేసేసాం మొత్తము. ధనియాలు, నువ్వులు, కరివేపాకు, సాల్ట్ అయితే మా చేపలు ఉప్పు ఎక్కువ ఉందండి, మేము అసలు కొంచెం పెట్టినాము, చూసుకొని వేసుకుంటాము. ఇంకా ఇదండి, ఈ మేము రోల్ ఉంది కదా, వట్టి చేపలు అట్ట దంచాలి. ఫస్ట్ దంచుకున్నాక ఇవి కూడా వేసి దంచేసి మనం పొడి అయితే పక్కకు తీసేద్దామండి. చూడండి ఫ్రెండ్స్, వట్టి చేపల పొడి అయితే రెడీ అండి. అబ్బా భలే కమ్మగా స్మెల్ వస్తుందండి. నేను రోట్లో అయితే దంచానండి, మీకు కావాలితే మిక్సీకి కూడా కొట్టుకోవచ్చండి. దీనిపైన తెల్లగడ్డ, గార్లిక్ కొంచెము కచ్చలు పచ్చలుగా దంచిన. చూడండి ఎంత ఎమ్మి వట్టి చేపల పొడి అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, ఇట్లా రైస్ పెట్టుకొని, నెయ్యి అండి, వేడివేడి రైస్ పెట్టుకొని మనము కొంచెము పొడి వేసుకొని, చూడండి కొంచెం నెయ్యి కూడా పోసుకొని కలుపుకొని తిన్నారంటే ఎంతో ఎమ్మి ఫిష్ పొడి అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, టేస్ట్ అయితే చూద్దాం ఎంత బాగుందో. నెయ్యి వేసినాం కదా మనము పొడిలో, రైస్లో, కొంచెం టేస్ట్ అయితే చూద్దాం. చాలా బాగుందండి. నెయ్యి వేసుకొని మీరు ఎప్పుడైనా నాన్ వెజ్ లేనప్పుడు ఇట్లా చేపల పొడి కొట్టుకొని వేడివేడి రైస్లో వేసుకొని తిన్నారంటే సంగట్లో కానీ చాలా బాగుంటుందండి. బాగుండి, మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చూసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ తెలియచేయండి ఫ్రెండ్స్. బాగుండి, ఉంటానండి.